హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బంటుపల్లి వెళ్తూ ఉన్నానండి. వెళ్తూ నా ఫ్రెండు రిజ్వాన్ టైర్ల షాప్ కాడికి వెళ్ళానండి. రిజ్వాన్ దగ్గరికి వెళ్తే రిజ్వాన్ టైర్లో గాలి తగ్గింది నా బైక్లో అంటే పడతానన్నాడు. గాలి పెట్టేస్తానని చెప్పి రిజ్వాన్ వచ్చాడండి. వచ్చి 2 టైర్లు చెక్ చేశాడు. చూడండి, ఇదేనండి నా బైకు. నేను మొన్నేనండి పెట్టించింది, 4 రోజులైంది. అయినా సరే గాలి బాగా తగ్గిపోయి ఉంది. చూశాడు, చెక్ చేసి పెట్టాడు. ఫ్రంట్ టైర్లో కూడా తగ్గింది గాలి. అలాగే బ్యాక్ టైర్ కూడా చెక్ చేశాడు. చూడండి, ఈ బ్యాక్ టైర్లో కూడా గాలి బాగా తగ్గింది. అయితే ఆ 2 టైర్లకి ఫుల్గా పెట్టాడు గాలి. రిజ్వాన్ ఎవరో కాదండి, నా ఫ్రెండేనండి. అలాగే ఈ మధ్యలో మనం బండికి జాకీలు పెడతామండి. జాకీ పెట్టి బండి కిందకి వెళ్ళి జాకీ రాడ్డు పెట్టి తిప్పాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. మన రిజ్వాను ఎయిర్ జాకీ అని కొత్తది కొన్నాడండి. ఇది వచ్చి 28-30 వేలండి. ఇది 80 టన్నులు లేపుద్ది. ఎంత బరువు అయినా సరే మనం బండి లోనకి దూరక్కల్లా బండి మీద రోడ్డు మీదే మనం నుంచుని ఎయిర్ పైప్ పెట్టి ఆన్ చేస్తే ఆ గాలికే జాకీ లేస్తుంది. చూడండి ఎలా లేస్తుందో. మనోడు ఆన్ చేశాడు. ఇదిగోండి, అసలు లేపే పని లేదండి. మొత్తం ఎయిర్తో నీళ్ళుద్దండి. జాకీ పైకి లేస్తుంది. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వస్తుంది. చూసారా, అది మామూలుగా అయితే మళ్ళీ దిగదండి. ఇది ఎయిర్ ఉంటేనే దిగుద్దు. ఎయిర్ పైపు తీసేసిన మామూలుగా జాకీ కిందకి దిగదండి. చూడండి ఒకసారి పైపు మన రిజ్వాను లాగి చూపిస్తాడు. ఇదిగోండి, చూసారా, దిగదండి. మళ్ళీ దానికి ఎయిర్ పైప్ పెట్టి ఎయిర్ ఓపెన్ చేస్తేనే కానీ అది దిగుద్దు, లేకపోతే దిగదు. చూడండి, ఒకసారి పెట్టి చూపిస్తాడు. చూడండి, ఇదిగోండి పెట్టాను. చూసారా, పెట్టి ఇప్పుడు ఎయిర్ వదిలితేనే ఆ జాకీ మళ్ళీ కింద దిగుద్దండి. ఇది కొండకాడ నుంచి మన రిజ్వాన్కి బాగా సులభంగా ఉంది. బండి లోనికి వెళ్ళి జాకీ పెట్టి రాడ్డుతో తిప్పే అవసరం లేదు. మామూలుగా అఫిషియల్గా ఇట్లా నుంచి మనం రోడ్డు మీదే బండి కింద పెట్టేసి ఎయిర్ పెడితే జాకీ అది లేసిపోద్ది. హైట్ తగ్గితే హైట్ కోసం మళ్ళీ మొక్కలు కూడా ఇచ్చాడండి. ఇంకా హైట్ కావాలంటే ఆ మొక్కలు పెట్టుకోవాలి. ఇదిగోండి, జాకీ చూసారా, ఎయిర్తోనే కిందకి మట్టానికి వెళ్ళిపోయింది. అదీను జాకీ మనం లేపేటప్పుడు గుర్రాలు తీసుకోవాలండి. 2 గుర్రాలు ఉండాలి. ఆ గుర్రాలు ఉంటే ఏమవుద్దంటే బండికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే జాకీ సెంటర్ పెట్టి లేపుతారు. బాగానే ఉంది. లేపినప్పుడు బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, బండి అటో ఇటో వాలి కింద పడిపోద్ది. అలా కాకోకుండా దీనికి గుర్రాలు ఉంటాయి. ఇది లారీ జాకీ అండి.